తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా అఖిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ తన స్థాయికి తగ్గ భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. అఖిల్ హలో, మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి చిత్రాలు భారీ అంచనాలతో విడుదలైన ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆయన కెరియర్ మొత్తం లెనిన్ సినిమా పైన ఆధారపడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అఖిల్, భాగ్యశ్రీ బొర్సే జంటగా నటిస్తున్న లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుదర్శన్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దీంతో అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. కానీ ఎట్టకేలకు జూలై 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రముఖ యాంకర్ సుమాతో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ఆలస్యం, తన కెరియర్ పరిస్థితి, ప్రేక్షకుల అంచనాల గురించి ఆయన ఓపెన్గా మాట్లాడారు. అఖిల్ మాట్లాడుతూ, ఈ సినిమా విడుదల కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నా మీద చాలా ఒత్తిడి ఉంది, ఒక రకమైన టెన్షన్ అనుభవిస్తున్నాను అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే సాధారణంగా హీరోలు తమ సినిమాల గురించి ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. కానీ అఖిల్ మాత్రం తనపై ఉన్న ఒత్తిడిని నిజాయితీగా బయటపెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను. నా కెరియర్లో ఇప్పటి వరకు చేయని విధంగా శ్రమించాను. ప్రతి సన్నివేశం కోసం ఎంతో డెడికేషన్తో పనిచేశాను. ప్రేక్షకులు నా కష్టాన్ని తప్పకుండా గుర్తిస్తారని నమ్ముతున్నానని అన్నారు. ఇది అఖిల్ కెరియర్లో అత్యంత ముఖ్యమైన సినిమా అని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కువగా స్టైలిష్ లుక్స్, లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన అఖిల్ ఈసారి పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నారు. లెనిన్ సినిమాలో ఆయన ఒక ఊరా మాస్, పల్లెటూరి నేపథ్యంలో ఉండే రస్టిక్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్లలో అఖిల్ లుక్ అభిమానులు ఆకట్టుకుంది. గడ్డంతో, మాస్ బాడీ లాంగ్వేజ్తో కనిపించిన అఖిల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి భారీ చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఇది అఖిల్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం సినిమా విడుదలయ్యాకే అసలు విషయం తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తగా సినిమా తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అఖిల్ అభిమానులు మాత్రం లెనిన్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తమ అభిమాన హీరోకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నారు. అఖిల్ చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఎంతగా ఈ సినిమా ఫలితంపై దృష్టి పెట్టారో అర్థమవుతోంది. ఒక నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి ఆయన ఈ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ కష్టానికి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారు? లెనిన్ సినిమా నిజంగానే ఆయన కెరియర్లో మైలురాయిగా నిలుస్తుందా, లేక మరోసారి నిరాశగా మిగులుతుందా అనేది తెలియాలంటే జూలై 10 వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? అఖిల్ లెనిన్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.